టాప్ పొజిషన్స్. చంద్రబాబు నాయుడు 931 crores తోటి ఈ దేశంలోనే రిచెస్ట్ సీఎం. సెకండ్ పొజిషన్లో ఎవరున్నారు అంటే పేమా ఖండు, బీజేపీ అరుణాచల్ ప్రదేశ్ చీఫ్ మినిస్టర్. ఇతనికి 332 కోట్ల రూపాయలు. అంటే చూడండి, 931 కోట్ల రూపాయల నుంచి రెండో పొజిషన్ అంటే 332 కోట్ల రూపాయలు అంటే అరుణాచల్ ప్రదేశ్ సీఎం గారికి. అసలు చంద్రబాబు నాయుడు గారిని ఇంకొక సుదీర్ఘమైనటువంటి ఇంకొక 50 సంవత్సరాల్లో కూడా అందుకోలేని స్థాయికి ఒక రిచెస్ట్ సీఎంగా అయిపోయినటువంటి ఘనమైన చరిత్ర రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలి. మూడో పొజిషన్లో ఉన్నారు సిద్ధరామయ్య గారు. పాపం ఈయనకి 51 కోట్లు. సిద్ధరామయ్య కర్ణాటక చీఫ్ మినిస్టర్, ఈయనకి 51 కోట్ల రూపాయలు ఆస్తుందంట. అఫీషియల్గానే అసలు వీళ్ళు చంద్రబాబు నాయుడు గారి దరిదాపుల్లో కాదు కదా, అసలు చంద్రబాబు నాయుడు గారిని బీట్ చేయాలి అనేటువంటి ఆలోచన ఈ దేశంలో ఉన్నటువంటి 5,000 మంది ఎమ్మెల్యేల్లో లేకపోతే 29 మంది ముఖ్యమంత్రుల్లో ఏ ఒక్క ముఖ్యమంత్రికి లేని చరిత్ర ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు సాధించినందుకు మనం ఈ ఉగాది పర్వదినాన ప్రతి ఒక్కళ్ళకి కూడా మన తెలుగువాడు సాధించిన విజయంగా గొప్పగా చెప్పుకోవాలి అనేది చెప్పటం కోసం ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాం. అయితే పాపం పిచ్చిగా ఏం సంపాదించుకోవాలో ఎలా సంపాదించుకోవాలో తెలియదు అనుకుంటా పాపం మమతా బెనర్జీ గారికి వెస్ట్ బెంగాల్. పాపం వెస్ట్ బెంగాలు మనకంటే ఆర్థిక అభివృద్ధిలో బాగుంది, మనకంటే పిల్లలకి చదువులు చెప్పించే విషయంలో బాగుంది, పారిశ్రామిక అభివృద్ధి బాగుంది, పర్చేసింగ్ కెపాసిటీ పీపీపీలో చాలా అద్భుతంగా ఉంది, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్లు తీసుకురావడంలో చాలా అద్భుతంగా ఉంది. ఇంత వాటిల్లో ఉన్నటువంటి గొప్పగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కంటే చాలా గొప్పగా ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క ఆస్తులు 15 లక్షల రూపాయలు. పాపం ఆవిడ ఆస్తులు 15 లక్షలు. మరి చంద్రబాబు నాయుడు గారు లాంటి ఆలోచన, చంద్రబాబు నాయుడు గారు లాంటి చాకచక్యం ఆమెకు తెలియదేమో, నాకైతే తెలియదు. కానీ 15 లక్షల రూపాయలు అంటే సుమారుగా రమారమి 931 కోట్ల రూపాయలు ఆస్తులు సంపాదించినటువంటి ముఖ్యమంత్రి గారి యొక్క తెలివితేటలు ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి గారి దగ్గర లేవు అనేటువంటి ఒక అరుదైనటువంటి రికార్డు. ఆస్తులు పోనీ అప్పులు ఏమైనా చూపించారంటే 10 కోట్ల రూపాయల అప్పులు చూపించలేరు కాబట్టి, చూపించకపోతే బాగాది కాబట్టి ఒక 10 కోట్ల అప్పులు చూపించారు. ఇదంతా అఫీషియలే. ఇంకా అన్అఫీషియల్ చెప్పుకుంటా పోతే ఒక 20 లక్షల కోట్ల రూపాయలు. ఏం తింటామయ్యా మనం అంటే పెరుగన్నం నిమ్మకాయ పెద్ద. ఏం చేసుకుంటాం 20 లక్షల కోట్ల రూపాయలు? ఎంత సంపాదించాము అంటే ఇక ఈ భూమి అంతరించిపోయేంత వరకు మనం ఒక రాష్ట్రం మొత్తాన్ని పోషించగలిగినటువంటి ఆర్థిక సంపద పోషించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నీతి గురించి, నియమాల గురించి మాట్లాడుతుంటే చాలా వింతగా, కొత్తగా అనిపిస్తుంది. చాలామంది అడగొచ్చు, ఏంటంటే తప్పే ఉంది, ముఖ్యమంత్రి గారు సంపాదించుకోకూడదా, ముఖ్యమంత్రి గారికి ఆస్తులు ఉండకూడదా? అవును, ఆయన చాలా అద్భుతమైనటువంటి తాత్వనికులు, హెరిటేజ్ సంస్థ పెట్టారు, రకరకాల బిజినెస్లు చేశారు. వాళ్ళ అబ్బాయి అద్భుతమైనటువంటి ప్రతిభా పాఠవాలు కలిగిన వ్యక్తి, వాళ్ళ శ్రీమతి గారు హెరిటేజ్ సంస్థ నడుపుతున్నారు. మరి వాళ్ళ కోడలు కూడా చాలా అద్భుతమైనటువంటి ప్రతిభా పాఠవాలు కలిగిన వాళ్ళ కుటుంబమే చాలా గొప్ప కుటుంబం. సో కాబట్టి వాళ్ళు ఈ విధంగా సంపాదించుకోవడంలో తప్పు లేదు కదా అని అనొచ్చు. ఎస్, కాదనటం లేదు నేను. కానీ ఇంకో అరుదైన రికార్డు సృష్టించినటువంటి దాని గురించి కూడా రాష్ట్ర ప్రజలకు చెప్పాలి. ఏంటి ఈ అరుదైన రికార్డు అంటే, ఈ దేశ చరిత్రలో నేను ఒక న్యాయవాదిగా ఉన్నాను కాబట్టి నాకు ఒక 20 సంవత్సరాల నుంచి న్యాయశాస్త్రం మీద కొద్దిగా గొప్ప అవగాహన ఉంది. ఈ దేశ చరిత్రలో అంటే 1988 నుంచి 89 నుంచి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అమల్లోకి వచ్చింది. రమారమి ఒక సంవత్సరం అటు ఇటుగా. అంటే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ అంటే లంచాలు తీసుకునే వ్యక్తుల్ని పట్టుకునేటువంటి చట్టం. నాకు తెలిసి దేశం మొత్తంలో ఒక 4-5 లక్షల కేసులు పెట్టుంటారు. ఈ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ వచ్చిన దగ్గర నుంచి, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ వచ్చిన దగ్గర నుంచి ఒక 5 లక్షల కేసులు రమారమి దేశం మొత్తంలో పెట్టుంటారు. 5 లక్షల కేసుల్లో అంటే ఈ రోజు వరకు ఇది ఒక 26 సంవత్సరాలు, అదొక 20 సంవత్సరాలు, 45 సంవత్సరాల చరిత్రలో
ఒక అరుదైనటువంటి రికార్డు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏసీబీ శాఖ సాధించింది. ఏంటి ఆ అరుదైన రికార్డు అంటే, నాకు తెలిసి 45 సంవత్సరాల ఏసీబీ చరిత్రలో 5 లక్షల కేసులు నమోదు చేసినటువంటి ఏసీబీ చరిత్రలో, దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక కేసుని మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అని ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన కేసెస్లో మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అంటే అసలు ఆరోపణ లేను, మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అంటే అసలు అది లేని అభూత కల్పనతోటి కేసు కొట్టేసినటువంటి చరిత్ర 4 కేసుల్లో, గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి కేసులో. ఒకటి స్కిల్ డెవలప్మెంట్, దీంట్లో 53 రోజుల లోపల ఉన్నారు. ఇంకోటి లిక్కర్ కుంభకోణం, 25,000 కోట్ల రూపాయల కుంభకోణం. నెంబర్ 3 రాజధాని అసైన్మెంట్ భూముల కేసు. నెంబర్ 4 ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, 21,000 కోట్ల రూపాయల. ఇది అఫీషియల్గా పట్టుకున్నదే. ఇప్పుడు ఏదైతే ఆధారాలు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ కమిషన్కి ఇచ్చినటువంటి అఫిడవిట్లో నాకు 931 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని చూపించినట్టుగా, ఇవన్నీ ప్రాథమికమైనటువంటి ఆధారాలతో పట్టుకుంటే ఈ 4 కేసెస్లో గౌరవ సిఐడి డిపార్ట్మెంట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద కేసెస్ కొట్టివేసి, అసలు ఈ కేసెస్లో సచ్చీలుడు ఎవ్వరూ కూడా తప్పు చేయలేదని వేసినటువంటి మొట్టమొదటి చరిత్ర సాధించినటువంటి ఏసీబీ కోర్టు అది. సిఐడి డిపార్ట్మెంట్ని రాష్ట్ర ప్రజలందరూ అభినందించి తీరాలి. వి మస్ట్ అప్రిషియేట్. ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ని అభినందించాలి. ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు వేసినటువంటి ఛార్జ్ షీట్ని యాక్సెప్ట్ చేసినటువంటి న్యాయస్థానాలని అభినందించాలి. అసలు ఇవన్నీ కూడా చట్టం, న్యాయం 4 పాదాల పాటు నడుచుకొని వెళ్ళిపోతుంది, నాకేమీ సంబంధం లేదు అని ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, న్యాయం తన పని తాను చేసుకుపోతుంది అని చెప్పినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారిని అభినందించి తీరాలి. నేను అడుగుతున్న ముఖ్యమంత్రి గారిని, నేను అడుగుతున్న సిఐడి డిపార్ట్మెంట్ని, ఇప్పటి వరకు మీ దగ్గర పెండింగ్ ఉన్నటువంటి 25,000 కేసెస్లో ఏ ఒక్క కేసులో అయినా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిఐడి డిపార్ట్మెంట్ పుట్టిన తర్వాత మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద ఒక్క కేసు అయినా క్లోజ్ చేశారా? ఒక్క కేసు అయినా క్లోజ్ చేశారా? క్లోజ్ చేయకుండా ఏ విధంగా మీరు ఈరోజు చంద్రబాబు నాయుడు కేసెస్ని అసలు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద ఏసీబీ కోర్టులో మెమో ఫైల్ చేస్తారు? నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా కొన్ని విషయాలు చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్నర్ రింగ్ రోడ్ కేసు గురించి, ఇన్నర్ రింగ్ రోడ్లో వచ్చినటువంటి ఆరోపణల గురించి నేను రాష్ట్ర ప్రజలకి వివరించే ప్రయత్నం చేస్తాను. ఇది ఎందుకు అంటే, ఈ దేశంలో న్యాయం అనేది ఒక కమాడిటీ కాదు. రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోండి. ఎందుకు ఇంత తపన పడాల్సి వస్తుంది అంటే, ఒక ముఖ్యమంత్రి తన అధికారంలోకి వచ్చిన తర్వాత సిఐడి డిపార్ట్మెంట్ని, పోలీస్ వ్యవస్థ మొత్తాన్ని మేనేజ్ చేసి కొన్ని వేల కోట్ల రూపాయల ఆధారాలు ఉన్న కేసుని జస్ట్ లైక్ దట్ అని ఒక పేపర్ తోటి క్లోజ్ చేసుకుంటే మరి సామాన్యుల పరిస్థితి ఏంటి? సామాన్యులకి న్యాయం మీద ఏమి భయం ఉంటుంది అనేది ఒక ప్రశ్న. దానికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత మీ మీద, నా మీద లేదా? నాకు తెలిసి నేను సిఐడికి ఏసీబీ కేసెస్ ఆర్గ్యూ చేస్తాను కాబట్టి నాకు తెలిసి 1,000 రూపాయలు, 1,500, 1,300, 10,000, 20,000 రూపాయల లంచం తీసుకున్న ఉద్యోగస్తుల్ని
20 సంవత్సరాల పాటు న్యాయస్థానాల్లో నిలబెట్టి బట్టలెప్పదీసి వాళ్ళు కేసు గెలిచినా కూడా దాన్ని అపీల్ వేసి అపీలు హైకోర్టులో 20 సంవత్సరాల పాటు పెండింగ్ పెట్టి అపీల్లో కొట్టివేసినా కూడా వాళ్ళకి రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా సర్వనాశనం నరకం చూపించేటువంటి ఎంప్లాయీస్కి నరకం చూపించేటువంటి ఏసీబీ డిపార్ట్మెంటు సామాన్యుల పాలిట 1000 రూపాయలు 2000 తీసుకుంటే 20 సంవత్సరాల పాటు 10 లక్షలు 20 రూపాయలు 20 లక్షలు ఖర్చు పెట్టించి కోట్ల చుట్టూ తిప్పిస్తారే. మరి ఒక ముఖ్యమంత్రి ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనం దోచుకున్నాడని ఎలిగేషన్స్ ఉంటే వాటిని మీరు జస్ట్ లైక్ దట్ అని క్లోజ్ చేస్తారా?